సో మన దేవుడు ధారాళంగా ఇచ్చే దేవుడు, సమృద్ధిగా ఇచ్చే దేవుడు, పొదుపుగా ఇచ్చే దేవుడు కాదు, పిసినారితనంగా ఇచ్చే దేవుడు కాదు. సో అపవాది అలా మనల్ని కుదించి వేసేసాడు, మన మైండ్లను, మన ఆలోచనలను, మన తలంపులను. ఇక దేవుడు నిన్ను ఇంతే ఆశీర్వదిస్తాడు, నీ బ్రతికి ఇలాగే ఉంటుంది అని అలాగే కుదించి పెట్టేశాడు. సో ఆ మైండ్ నుంచి, ఆ మైండ్ సెట్ నుంచి మనం ఏం కావాలి? బ్రేక్ అయి బయటికి రావాలి, ఆ సర్కిల్ నుంచి మనం బయట కావాలి. సో ధారాళంగా సమృద్ధిగా ఇచ్చే దేవుడు మన దేవుడు. ఒకసారి చూడండి ఆకాశం ఎంత విశాలంగా ఉంటుందో, ఒకసారి చూడండి భూమి ఎంత విశాలంగా ఉంటుందో, ఒకసారి బీచ్కి వెళ్ళి సముద్రాన్ని చూడండి అండి. ఒక సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఎగిసి ఎగిసి పడుతున్న ఆ అలలను చూడండి, ఎంత ధారాళంగా నీటిని పోసాడో సముద్రంలో. కాబట్టి ధారాళంగా ఇస్తాడు ఆ దేవుడు. అంత గొప్ప హృదయము, ఆయన మనసు కూడా అంత హృదయమైనదండి, అంత హృదయము, అంత అంత గొప్ప హృదయం కలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన చెట్లను కూడా అలాగే సృష్టించాడు, వృక్షాలను, పండ్లను, కూరగాయల మొక్కలను, వెజిటేబుల్స్ని, మనిషిని ధారాళంగా సృష్టించాడు, సమృద్ధిగా సృష్టించాడు. సో ఆయన చిత్తము అది. సో పిసినారితనంగా లేకపోతే కొలతతో ఆశీర్వదించబడడం దేవుడి చిత్తం. ఆయన కొలతతో కొలిచే దేవుడు కాదండి, కొలతతో కొలిచే దేవుడు కాదు, కొలత లేకుండా ఇచ్చే దేవుడు, కొలత కొలవకుండా ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి చూద్దాం వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడు. యోషయ 40 అధ్యాయం 28 నీకు తెలియదా, నీవు వినలేదా? మనకు తెలియదా దేవుడు అంటే ఎవరో? నీవు వినలేదా? భూదిగమంతులను సృజించిన యెహోవా. చూసారా, భూదిగమంతులను సృజించిన యెహోవా అంటే భూమి అంతా కూడా సృజించిండు, దిగమంతుల వరకు, ఎండు వరకు సృజించిన యెహోవా. భూదిగమంతులు, భూలోకంలో ఏమున్నాయండి? చెట్లు, సెలయేర్లు, మౌంటైన్స్, హిల్స్, కొండ ప్రాంతాలు, అలాగే అడవులు, ఇవన్నీ కూడా సృష్టించింది ఆయనే. నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయ్యడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. నిన్ను ఆశీర్వదించేంత వరకు అంటే ఆయన సొమ్మసిల్లడు అంటే నీ ఆశీర్వాదం ఇంకెక్కువైనా కూడా ఆయన ఇస్తూనే ఉంటాడు. ఇక నిన్ను చాలు అనడు, నువ్వు చాలు అనేంత వరకు దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ఇక నువ్వు చాలు అన్నంత వరకు అది ఆశీర్వాదము నిన్ను అలసిపోకుండా, సొమ్మసిల్లకుండా నిన్ను బ్లెస్ చేస్తూనే ఉంటాడు, మనల్ని బ్లెస్ చేస్తూనే ఉంటాడు. అలేడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సో ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవడం అసాధ్యము. సో ఆయనే కూడా అనంత జ్ఞాని. ఆయన జ్ఞానానికి, విజ్డమ్కి ఒక లిమిట్ అనేది లేదండి. ఆయన అనంత జ్ఞాని. సో ఒక ఇన్ఫినిటీ విజ్డమ్ అంటారు కదా. సో ఆయన జ్ఞానాన్ని మనము అర్థం చేసుకోవడం అసాధ్యము. సో అంటే మనము మన జ్ఞానాన్ని దేవుణ్ణి చూస్తున్నాం, మన జ్ఞానముతో వద్దు, మన జ్ఞానంతో దేవుణ్ణి చూడొద్దు, చిన్నగా కనపడతాడు. మనము దేవుడి యొక్క జ్ఞానముతో, దేవుడి యొక్క శక్తితో మనము దేవుడిని తెలుసుకోవాలి, దేవుడి యొక్క ఆత్మతో మనం తెలుసుకోవాలి దేవుణ్ణి. సో ఆయనే నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే ఇక ఆయన సొమ్మసిల్లడు అలయ్యడు, అంతగా ఆశీర్వదిస్తాడు. సో ప్రే ఫర్ ఇట్ లార్డ్, బ్రేక్ ఎవ్రీ చైన్ ఆఫ్ లిమిటేషన్ ఇన్ మై లైఫ్. నాకు ఈ ఆర్థిక సమస్యలు వద్దు నాయన, ఈ సమస్యలు వద్దు, నన్ను ధారాళంగా ఆశీర్వదిస్తానన్నావు, నన్ను అయ్యా విస్తరింపజేస్తానన్నావు, నన్ను గణపరుస్తానన్నావు, నన్ను అయ్యా సమృద్ధిగా ఆశీర్వదిస్తానన్నావు తండ్రి అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ద్వారాలను ఓపెన్ చేస్తాడు. సొమ్మెసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. యోషయ 40 అధ్యాయం 29 శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయుడు వాడు ఆయనే. సో చూసారా, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చుడు వాడు ఆయనే. ఇక నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, నాకు ఏజ్ అయిపోయింది, నేను ఏ పని చేయలేను, ఇక నాకు ఏ సంపాదన లేదు అని అనుకుంటున్నావా? అడుగు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. నీకు అలసిపోయావు, ఇంకా నాకు శరీరంలో సొత్తు లేదు, బలము లేదు, బలం ఇస్తాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. శక్తి లేదా, సో నీకు బలాన్ని ఇచ్చి అభివృద్ధి పరుస్తాడు. సో ఏది ఇచ్చినా కూడా ఆయన సమృద్ధిగా ఇస్తాడు, శక్తిని సమృద్ధిగా ఇస్తాడు, బలాన్ని సమృద్ధిగా ఇస్తాడు. కాబట్టి సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలవృద్ధి కలగచేయవాడు ఆయనే. అంతే, మనం సంపాదించుకోవడానికి భాగ్యాన్ని కలగజేసేది ఆయనే, మనల్ని అభివృద్ధి పరిచేది ఆయనే, మనకు శక్తినిచ్చేది ఆయనే, మనల్ని ఆశీర్వదించేది ఆయనే, మనల్ని అభివృద్ధి పరిచేది ఆయనే, మనల్ని సొమ్మసిల్లకుండా బలాన్ని ఇచ్చి అభివృద్ధి పరిచేది ఆయనే, మనకు మనశ్శాంతిని ఇచ్చేది ఆయనే, దీర్ఘశాంతాన్ని ఇచ్చేది ఆయనే, ధారాళంగా ఆశీర్వదించేది ఆయనే, సమృద్ధిగా ఆశీర్వదించేది ఆయనే. సో అన్ని ఏది కావాలని నువ్వు దేవుణ్ణి అడిగి తీసుకో, కానీ అడగగానే రాదండి. కంటిన్యూస్గా ఒక తపస్సు చేసినట్టు చేయాలి ప్రార్థన ఎప్పుడైనా కూడా. అంటే కంటిన్యూస్గా చేయాలి, రిపీటెడ్గా చేయాలి, వచ్చేదాకా చేయాలి, ఇచ్చేదాకా చేయాలి, అలా చేస్తూనే ఉండాలి ప్రార్థన. సో అప్పుడు నీ దగ్గర నుంచి ఈ అపవాది శక్తులు ఏవైతే నిన్ను కుదించి పెట్టాడో అవన్నీ కూడా తీసివేస్తాడు, అవన్నీ కూడా తీసివేస్తాడు. సో
సామెతలు 22వ అధ్యాయం 9వ వచనం, దయాదృష్టి గలవాడు తన ఆహారంతో కొంత దరిద్రునికి ఇచ్చి అట్టి వాడికి దీవెననుందును. సో మన దగ్గర ఉన్న కొంత ఆస్తిలో కొంచెం దరిద్రులకు ఇవ్వాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు మనం ఇంకా దీవెన పొందుకుంటాము. అట్టివాడు చూసారండి, దయాదృష్టి గలవాడు అంటే మనం ఎప్పుడు కూడా మెర్సిఫుల్గా ఉండాలంటున్నాడు. దయాదృష్టితో తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును. సో తన ఆహారంలో కొంత భాగం ఏమట దరిద్రునికి ఇవ్వాలట. అటివాడు ఏం చేస్తాడట, దీవెనను అందుకుంటాడట. సో 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 అందుకే నువ్వు పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా నీ బ్లెస్సింగ్స్ మల్టిప్లై అవుతుంటా ఉంటాయి. సో కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం, సో యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. సో ఈ రోజు నుంచి మీకు ఒక హోంవర్క్, ఇది మెడిటేషన్ ఇస్తున్నాను. ఇంగ్లీష్లో కంఫర్ట్గా ఉంటే మై లార్డ్ ఈజ్ మై షెఫర్డ్, ఐ షెల్ నాట్ వాంట్. ఓకే, ఇది ఒక మెడిటేషన్ లాగా చేస్తూ ఉండండి. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. లేకపోతే మీరు ప్రార్థన ముగించిన తర్వాత ప్రతిరోజు ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన ముందు కానీ ప్రార్థన తర్వాత కానీ 7 సార్లు ఇది పలకండి. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని ఒక 7 సార్లు ప్రార్థన ముగించిన తర్వాత కావచ్చు, ప్రార్థన ముందు కావచ్చు, లేకపోతే కంటిన్యూస్గా మెడిటేట్ చేయించి ఉండొచ్చు. దీనివల్ల ఫైనాన్షియల్ డోర్స్ ఓపెన్ అవుతాయండి, ఆర్థిక ద్వారాలు ఓపెన్ అవుతాయి. సో ఆయనే మన కాపరి, మనకెక్కడ కూడా ఆయనే ఏంటి కానంటున్నాడు, లేమి కలగదు. సో లేమి కలగదు. సో దేవుడు నాకు లేమి కలగలడు. కానీ ఇప్పుడు అలా ఉంటుందా? మన ఫైనాన్సెస్లో లేమి, మన ఇంట్లో గ్రాసరీస్ లేమి. సో మన ఇంట్లో గ్రాసరీస్ కూడా సమృద్ధిగా ఉండాలండి, అది దేవుడి చిత్తము. సో 1వ తారీఖు వచ్చే వరకు చేతిలో డబ్బులు లేకపోవడం, ఇంట్లో గ్రాసరీస్ లేకపోవడం, అది దేవుడి చిత్తము కాదు. సో నీ ఇంట్లో గ్రాసరీస్ ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండాలి. నీ గంపలో నువ్వు తిని తృప్తి పొందినా కూడా ఇంకా 12 గంపల గ్రాసరీస్, ఇంకా 12 బ్యాగుల గ్రాసరీస్ ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండాలి, అది దేవుడి చిత్తము. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. సో ఆయన మన కాపరి, ఏ లేమి తక్కువ కాకుండా చూసుకుంటాం. కానీ ఇప్పుడు ఎందుకు బ్రతుకుతున్నాము? సో క్లెయిమ్ చేయాలి, ఈ వర్స్ని క్లెయిమ్ చేయండి, ప్రతిరోజు మెడిటేట్ చేయండి. చాలా పవర్ఫుల్ వర్డ్ అండి. ఫైనాన్షియల్ డోర్స్ ఓపెన్ కావాలంటే, ఫైనాన్షియల్ మిరాకిల్స్ జరగాలంటే, సో ఫైనాన్షియల్గా నువ్వు బ్లెస్ కావాలి అంటే ఈ లేమి కలగదు. సో అంటే నీకు ఇక్కడ కూడా కొదవ కదా, నీ ధనంలో లేమి కలగదు, నీ గ్రాసరీస్, నీ ఫ్రూట్స్, నీ వెజిటేబుల్స్, నీ ఇంట్లో ఎక్కడ కూడా నీకు లేమితనము అనేది మాట వినపడకూడదండి. సో అది వినపడకుండా నువ్వు ప్రార్థించుకోవాలి. ఏది కూడా నాకు ఉండదు, పెట్రోల్ సమృద్ధిగా ఉండాలి, జల సమృద్ధి ఉండాలి, వాహనం సమృద్ధిగా ఉండాలి, ధన సమృద్ధి ఉండాలి, ధాన్య సమృద్ధి ఉండాలి, ఆహార పదార్థాలు, భోజన పదార్థాలు మన ఇంట్లో సమృద్ధిగా ఉండాలి ఎప్పుడు కూడా, అది దేవుడి చిత్తం అండి. 1వ తారీఖు 3వ తారీఖు రాగానే శాలరీ అంతా అయిపోతుంది. ఒక 15వ తారీఖు రాగానే ఇంట్లో పప్పు అయిపోతుంది, గ్రాసరీస్ అయిపోతాయి, ఫ్రూట్స్ అయిపోతాయి, వెజిటేబుల్స్ అయిపోతాయి. సో ఈ కర్సెస్, ఈ లేమితనము బ్రేక్ కావాలి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? దేవుడే నా కాపరి, నాకెందుకు లేమి కలుగుతుంది అని ఇక్కడ వాక్యం చెప్తుంది. కానీ మనం ఇంకా లేమిలో బతుకుతున్నాము. సో అందుకే ప్రతిరోజు నీ ప్రయత్న చేసిన తర్వాత యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని ఒక 7 సార్లు పొద్దున, 7 సార్లు మధ్యాహ్నం, ఎంత ఎక్కువ సార్లు చదివితే అంత మంచిదండి, అంత మంచిది. సో దేవుడే నీ పోషకుడు, నీకు పోషకుడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా పోషించే దేవుడు చెప్తున్నాను కదా. ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే అలవాడు సొల్లసేయడు, అంటే అలిసిపోడు. నిన్ను ఆశీర్వదించినా కూడా అలసిపోడు, సొలసిపోడు. క్లెయిమ్ దిస్ ప్రామిసెస్. సో అందుకే ముందు వచనంలో ఏమన్నాడు? సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయవాడు ఆయనే. నీ ఏజ్ పక్కకు పెట్టండి, మీ యొక్క స్టేటస్ పక్క పెట్టండి, మీ క్వాలిఫికేషన్ పక్క పెట్టండి, దేవుని అడగండి, ద్వారాలు ఎలాగో అలాగా ఓపెన్ చేస్తాడు. ఒకసారి చూద్దాము, ఏలియా సంగతికి వెళ్ళి చూద్దాము. ఒక పేద విధవరాలు, ఆమెకు ఇక లాస్ట్ మీల్ అవుతుంటుంది. సో ఆమె ఆశతో దేవుణ్ణి అడిగి ఉండొచ్చు, ప్రార్థన చేసి ఉండొచ్చు. ఆ కరువులో కూడా దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఒక దైవజనుడిని పంపించి ఆ దైవజనుడి ద్వారా దేవుడు బ్లెస్సింగ్ని రిలీజ్ చేశాడా లేదా? ఆమె కరువులో కూడా ఇక లైఫ్ లాంగ్ ఆమెకు ఆమె గంపలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. సో ఆ వాటరు, ఆ యొక్క ఆయిల్ తక్కువ కాలేదు, ఆ యొక్క ఫ్లోర్ అంటే పిండి తక్కువ కాలేదు. అలా దేవుడు ఆశీర్వదించాడు కరువులో కూడా. సో గాడ్ కెన్ డూ ఎనీథింగ్, మిరాకిల్. ఇట్స్ డజంట్ మ్యాటర్ టు యూ. అందుకే ఆయన ఏమన్నాడు? నేను అనంత జ్ఞానిని,
నా జ్ఞానాన్ని నువ్వు తెలుసుకో. నీ జ్ఞానాన్ని బట్టి కాదు, నీ పరిస్థితులను బట్టి, నీ కష్టాన్ని బట్టి, నీ నష్టాన్ని బట్టి దేవుణ్ణి కుదించకు, దేవుణ్ణి తక్కువ చేసి చూడకు. ఇక నా లైఫ్ ఇంతేనా అనుకోకు. ఆయన ద్వారాలు ఓపెన్ చేశాడు, ఎవరి ద్వారానైనా ఎలాగైనా ద్వారాలు ఓపెన్ చేస్తాడు. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇది ప్రతిరోజు కూడా మెడిటేట్ చేయండి. లేకపోతే మీ ప్రేయర్లో కూడా ఫస్ట్ ఒక 7-8 సార్లు అంటూ ఉండండి, స్టార్టింగ్, మిడిల్లో, ఎండింగ్లో. సో డైలీ ఒక 1000 టైమ్స్ అనండి. మీకు ఫైనాన్షియల్ ద్వారాలు ఓపెన్ అవుతుంటా అంటే మీ హార్ట్ని ఎప్పుడు ఖాళీగా ఉంచకండి. ఈ వర్స్ని పెట్టి మెడిటేట్ చేయండి. మన హృదయంలో ఎప్పుడైనా దైవవాక్యం ఉండాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ఇలా మెడిటేట్ చేయండి లోపల కంటిన్యూస్గా. సో యూ విల్ సీ ద ఫైనాన్షియల్ మిరాకిల్, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్. ఇరుకులో కూడా విశాలత కలుగ చేస్తాడు దేవుడు. సో ఇక్కడ అదే అంటున్నాడు వాక్యము, నీకు లేమి కలగదు. కానీ మనకు అలా ఉంటుందా? చేతిలో డబ్బులు లేవు, లేమి కలుగుతుంది. ఇంట్లో గ్రాసరీస్ లేవు, లేమి కలుగుతుంది. అండ్ ఒంట్లో శక్తి లేదు, లేమి కలుగుతుంది. ఆరోగ్యం లేదు, లేమి కలుగుతుంది. సో అన్ని విషయాలలో సమృద్ధిగా ఉండాలి దేవుడి చిత్తము. అన్ని విషయాలలో ధారాళంగా ఆశీర్వదించబడాలి దేవుడి చిత్తము. అందుకే ఈ వర్స్ని తీసుకోండి, ప్రతిరోజు కూడా క్లెయిమ్ చేయండి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. చూసారా, గ్రీనరీ చోట్ల అంటే గ్రీన్కి సాదృశ్యం ఏంటిది? మంచి హ్యాపీ లైఫ్, వెల్దీ లైఫ్లో నిన్ను నడిపిస్తున్నాడట. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. మంచి గడ్డి మీద ఆయన పడుకోబెడుతున్నాడు అంటే నిన్ను హ్యాపీగా, హెల్తీగా, వెల్దీగా ఉండాలని దయచేయమని కోరుకుంటున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చూసారా అండి, శాంతికరమైన జలముల యొద్ద ఆయన ఏం చేస్తున్నాడట? మనల్ని నడిపిస్తున్నాడట. అంటే మంచి మంచి ప్రదేశాలకు ఆయన తీసుకెళ్తున్నాడు. మంచి ఆశీర్వాదాలను, మంచి ఈవులను ఆయన మనకిస్తున్నాడు అని అర్థము. సో ఇది దేవుడిచ్చిన వాగ్దానాలు. ఇవన్నీ కూడా మనం క్లెయిమ్ చేసుకోవాలి. సో ఎక్కడైనా వాక్యంలో నిన్ను కష్టపెడతాను, నిన్ను దరిద్రంలో ఉంచుతాను, నిన్ను పేదరికంలో ఉంచుతాను, నిన్ను బాధ పెడతాను అని ఎక్కడైనా రాసి పెట్టాడండి? వాక్యం అంతా కూడా మనుషులకు ఆశీర్వాదకరమే రాశాడు. కానీ మనుషులంతా కూడా ఆ శాపనార్థాలు తీసుకుంటున్నారు, కానీ ఆశీర్వాదాన్ని తీసుకోవట్లేదు. సో ఆశీర్వాదము దేవుడి చిత్తము, శాపనార్థము అపవాది చిత్తము. అందుకే మనుషులను అపవాది ట్రాప్ చేసి ఆ శాపనార్థాలను తీసుకునేలాగా చూస్తున్నాడు. సో పచ్చిక గల చోట్లను అంటే హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్, వెల్తీ లైఫ్, ప్రాస్పరిటీ లైఫ్ నీకు ఇస్తాను. ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ప్రాణము సేద తీర్చడం అంటే ఏంటిది? అలసిపోకుండా, సొలిసిపోకుండా, తృప్తిగా మనం తిని తృప్తి పొందాలి. మనం ఆశీర్వదించబడాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మన ప్రాణము, కొంతమంది ప్రాణము చాలా బాధతో ఉంటుంది, కృంగిపోయి, కృషించిపోయి, నశించిపోయి, విమర్శతో గురై ఎంతో అలసిపోయి ఉంటుంది. కానీ మన ప్రాణము ఎలా ఉండాలంటున్నాడు? సేద తీర్చాలి. అమ్మయ్యా, ఇక చాలు, నాకు ఈ జీవితంలో దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఏ విషయంలో నాకు కొదవలేదు, ఏ విషయంలో నాకు కొలత లేదు, ఏ విషయంలో నాకు తక్కువ లేదు. మంచి పిల్లల్ని ఇచ్చాడు, వాళ్ళకు జ్ఞానం ఇచ్చాడు, వాళ్ళకు తెలివినిచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, ఫైనాన్సెస్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి శక్తిని ఇచ్చాడు, మంచి బలాన్ని ఇచ్చాడు, మంచి ఈవులతో ఆయన నన్ను తృప్తిపరిచాడు. సో నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు. సో నీ ప్రాణానికి ఏది ఇష్టమో, నీ మనసుకి ఏది తృప్తినిస్తుందో అది ఆయన ఇస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఆయన నామం బట్టి నీతి మార్గంలో మనల్ని నడిపించుచున్నాడట. సో గాఢంధకరపు లోయలో నేను సంచరించినను అంటే ఇలాంటి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, రోగాలు వచ్చినా, జబ్బులు వచ్చినా నేను సంచరించినను, ఏ అపాయం నాకు భయపడను. సో ఏ అపాయంకి భయం? నీవు నాకు తోడై ఉండు. దేవుడు మనకు తోడై ఉంటాడు. నీ దుడ్డు కర్రయు, నీ దండయును నన్ను ఆదరించును. సో ఆయన యొక్క ప్రొటెక్షన్ మనకు ఉంటుంది. ఆయన యొక్క గ్రేస్, ఆయన యొక్క గ్లోరీ, ఆయన యొక్క మెర్సీ, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఎప్పుడు కూడా తోడై ఉంటుంది. సో క్లెయిమ్ దిస్ ప్రామిసెస్. సో మీరు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని మెడిటేట్ చేయండి. మీకు ఫైనాన్షియల్ డోర్స్ ఓపెన్ అవుతాయి. నూతన ఫైనాన్సెస్ ద్వారాలను ఓపెన్ చేసుకోవచ్చు.
సో నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం స్థిరపరిచి ఉన్నావు, నాతో నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. సో దిస్ ఈస్ ద గాడ్ వాంట్స్ టు యూ, ఈ బ్లెస్సింగ్, ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఏ గిన్నె? కప్ ఆఫ్ ఫైనాన్సెస్. ఇట్లా ప్రే చేసుకోవాలి, అయ్యా నా గిన్నె నిండి పొంగి పొర్లుపోను గాక, నా ఫైనాన్స్ అనే గిన్నె పొంగి పొర్లిపోను గాక, నా హ్యాపీనెస్ అనే గిన్నె, నా జాయ్నెస్ అనే గిన్నె, నా యొక్క గుడ్ హెల్త్ అనే గిన్నె, నా యొక్క ప్రాస్పరిటీ అనే గిన్నె అన్నీ పొంగి పొర్లును గాక అని ఇలా ప్రార్థించుకోవాలి. ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ అండి, తప్పకుండా ప్రార్థించుకోవాలి. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే నీ బ్లెస్సింగ్స్ ఏమవుతున్నాయి? ఓవర్ఫ్లో అవుతున్నాయి. నీకు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, దేవుడు నీకు అవసరం ఉన్న దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచున్నావు. నీ శత్రువు ఎవరు? నీ ఆర్థిక సమస్యలు నీ శత్రువు, నీ అనారోగ్య సమస్యలు నీ శత్రువు, నీ పేదరికము, నీ దరిద్రము, నీ యొక్క అపవిత్రత, ఇవన్నీ కూడా మన శత్రువులు అండి. ఎవరో ఇంటి పక్కడో, ఎల్లయ్యనో, మల్లయ్యనో, పుల్లయ్యనో, వీళ్ళు కాదు మన శత్రువులు. సో మన శత్రువులు, అపవాది. నిజమైన శత్రువు ఎవడంటే లూసిఫర్, వాడు ఏజెంట్స్. వాడు ఏం చేస్తున్నాడు? మనల్ని దరిద్రంలోకి నెడుతున్నాడు, మనల్ని పేదరికంలో పెడుతున్నాడు, మనల్ని ఇంకా లేమిలో బ్రతికేలాగా చేస్తున్నాడు, అనారోగ్య సమస్యల గుండా తీసుకెళ్తున్నాడు. సో ఇవన్నీ కూడా వాడు పెట్టే శోధనలు, వాడు పెట్టే ఇరుకులు, ఇబ్బందులు. కాబట్టి వాడి ముందే దేవుడు మనకి ఏం చేస్తాడు? మనల్ని అనాయింటింగ్ చేస్తాడు. సో మన ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ కావాలి. నా గిన్నె నిండి పొందుగాక. అందుకే అది ఏ గిన్నె మీరు డిక్లేర్ చేయండి. మై కప్ ఆఫ్ ఫైనాన్సెస్ విల్ బీ ఓవర్ఫ్లో, మై కప్ ఆఫ్ జాయ్ విల్ బీ ఓవర్ఫ్లో, మై కప్ ఆఫ్ హ్యాపీనెస్ విల్ బీ ఓవర్ఫ్లో, మై కప్ ఆఫ్ ప్రాస్పరిటీ విల్ బీ ఓవర్ఫ్లో, మై కప్ ఆఫ్ శాలరీ విల్ బీ ఓవర్ఫ్లో, మై కప్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ విల్ బీ ఓవర్ఫ్లో, మై కప్ ఆఫ్ every blessings will be overflow in the name of Jesus Christ. So you should pray like this. నీ గిన్నె ఎప్పుడైనా వాక్యాన్ని ప్రవచించాలి, ప్రార్థనలో వాక్యానుసారంగా ప్రార్థించాలి, అప్పుడు తొందరగా రిజల్ట్ వస్తుందండి. ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి, అయ్యా నా గిన్నె నిండి పొర్లుపోతున్నాను అన్నావు. సో అందుకే నా ఆర్థికం అనే గిన్నె, నా ఫైనాన్స్ అనే గిన్నె, నా ప్రాస్పరిటీ అనే గిన్నె, నా యొక్క మినిస్ట్రీ అనే గిన్నె, లేకపోతే నా యొక్క ఆత్మీయ జీవితం అనే గిన్నె పొంగి పొర్లును గాక అని ప్రవచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. సో ఇది ధారాళమైన ఆశీర్వాదము. కాబట్టి ఇలా వాక్యాన్ని నువ్వు ఎప్పుడైనా, వాక్యానికి పవర్ ఉంటుందండి, వాక్యానికి అనాయింటింగ్ ఉంటుందండి, వాక్యానికి శక్తి ఉంటుందండి. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని రిలీజ్ చేస్తావో, ఆ రిలీజ్ చేసినప్పుడు నీకు వాక్యం పని చేసుకొని వస్తుందండి. దేవుడు వాక్యానికి అనాయింటింగ్ ఇచ్చేశాడు, వాక్యానికి బ్లెస్సింగ్ ఇచ్చేశాడు, వాక్యానికి పవర్ ఇచ్చేశాడు, వాక్యానికి ఆ యొక్క ఒక జీవం ఇచ్చేశాడు. నువ్వు ఎప్పుడైతే నీ నోటి నుంచి వాక్యాన్ని రిలీజ్ చేస్తావో, ఇప్పుడు గర్భఫలం లేని వాళ్ళకు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని బైబిల్లో ఉంది. ఆ వాక్యాన్ని రేస్ చేసి ప్రార్థించినప్పుడు గర్భఫలం వస్తుంది. సో ఇలా నీకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఓవర్ఫ్లో కావినప్పుడు, అయ్యా నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని ఇలా ప్రార్థించండి. ఈ వర్స్ని పైకి లేపి ప్రార్థించాలి ఎప్పుడైనా కూడా. సార్ లార్డ్ జీసస్, మై కప్ ఆఫ్ ఫైనాన్సెస్ విల్ బి ఓవర్ఫ్లో, ఇట్లా ఓవర్ఫ్లో అని ఈ వచనాన్ని తీసుకొని మనం ప్రార్థించాలి. సో యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. సో ఇలా ప్రార్థనలో ఇవన్నీ పలకాలండి. ప్రార్థనలో ఈ యొక్క వాక్యానుసారమైన ప్రార్థనలు చాలా పవర్ఫుల్ పనిచేస్తుంది, చాలా పవర్ఫుల్. క్లెయిమ్ ఇట్. ఇవన్నీ కూడా మనం అందరం క్లెయిమ్ చేయాలి. ఒకరోజు చేసి 2 రోజులు చేసి కాదు, కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. సో అప్పుడు నువ్వు బ్లెస్సింగ్స్ చూస్తావు. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. సో ఇది కూడా మెడిటేట్ చేయొచ్చు. ఐ విల్ మెడిటేట్ దిస్ వన్ ఆల్సో. సో మీకు మెడిటేషన్ కూడా కొన్ని వచనాలు ఇచ్చాను. సో ఒకటి రాసుకోండి, మీరు బుక్ ఉంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇది కూడా మెడిటేట్ చేయాలి. మీరు ప్రేయర్లో కూడా పలకాలి. సో అలాగే నా గిన్నె నిండి పోవచ్చున్నది కాక, ఇది కూడా మీరు మెడిటేట్ చేయొచ్చు. లేకపోతే ప్రేయర్లో కూడా 7 సార్లు పలకాలి. నా గిన్నె పొంగి పొర్లును కాక, నా ఫైనాన్స్ అనే గిన్నె, నా యొక్క హ్యాపీనెస్ అనే గిన్నె పొంగి పొర్లును కాక. అలాగే నా బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. నీ ప్రేయర్లో ఇది పలకాలి. సో నువ్వు బ్రతికినంత కాలము నువ్వు దేవుడి యొక్క వెతకడం కాదు, దేవుడి యొక్క కృపాక్షేమంలే నీ వెంట వస్తాయట.
సో చాలా గొప్ప ఆయన కృపా క్షేమము మన వెంట వచ్చినాకో, కృప ఏం చేస్తుంది? మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. కృప ఏం చేస్తుంది? మనల్ని ఆశీర్వదిస్తుంది. క్షేమం ఏం చేస్తుంది? ఆ ఆశీర్వాదాన్ని కాపాడుతుంటుంటుంది. సో నిన్ను కాపాడుతుంది. దేవుడిచ్చిన నీ ఫైనాన్సెస్ని కాపాడుతుంది. దేవుడిచ్చిన ఆ కృపచేతాన్ని మనం అన్ని పొందుకుంటాం. నీ హీలింగ్ కావాలన్నా, డెలివరెన్స్ కావాలన్నా, లేకపోతే నీకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కావాలన్నా, హెల్త్ బ్లెస్సింగ్ కావాలన్నా, ఇవన్నీ దేవుడి యొక్క కృపచేత మనం పొందుకుంటాము. ఈ క్షేమం ఏం చేస్తా అంటే ఆ పొందుకున్న వాటిని కాపాడుతుంటుంది. ఇది కూడా నువ్వు ప్రేయర్లో పలకాలి. నేను బ్రతుకు దినములన్నీయు నా బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమంలే నా వెంట వచ్చును గాక. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఒక 7 సార్లు పలకండి ప్రతిరోజు ప్రార్థనలో. ఏంటిది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇది ఒక 7 సార్లు పలకండి. మీ ప్రార్థన ముందు కానీ, ప్రార్థన తర్వాత కానీ. నా కప్ ఆఫ్ ఫైనాన్సెస్ విల్ బి ఓవర్ఫ్లో అని ఒక 7 సార్లు ప్రార్థన ముందు కానీ, ప్రార్థన వెనక కానీ. లేకపోతే అది కాదు, ఇది కూడా నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమంలే నా వెంట వచ్చును. అంటే నువ్వు ఫైనాన్స్ని వెతకడం కాదు, ఫైనాన్సెసే నిన్ను వెతుకొని వస్తుంది. నువ్వు జాబును వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, నీ జాబే నిన్ను వెతుక్కొని వస్తుంది. నువ్వు వీసాను వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, ఆ వీసానే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు వధువును వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, ఆ వధువే నిన్ను వెతుక్కొని వస్తుంది. ఈ యొక్క వాక్యంలో అంత మీనింగ్ ఉంటుందండి. అది నువ్వు బ్రతికినంత కాలము నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లోనే నీ ఆరోగ్యాన్ని స్వస్థతపరచుకోవచ్చు. అందుకే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును. సో అవే మన వెంట వస్తాయి. ఆ కృప మన వెంబడి, ఆ క్షేమం మన వెంబడి వస్తుంది. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. అందుకే ఈ కీర్తన గ్రంథము 23వ అధ్యాయము రోజుకు ఒక 7 సార్లన్నా చదవండి. లేకపోతే మార్నింగ్ ప్రార్థన స్టార్ట్ చేసే ముందన్న ఒక 7 సార్లు, ప్రార్థన అయిపోయినాకన్నా ఒక 7 సార్లు. సో అలాగే మీరు కంటిన్యూస్గా యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదని మీరు ప్రతిరోజు కూడా మెడిటేట్ చేయండి. సో యూ విల్ సీ ద డిఫరెన్సెస్. సో బైబిల్లో మంచి ఆశీర్వాద వచనాలు ఉన్నాయండి. ఆ ఆశీర్వాద వచనాలను నువ్వు ఎత్తి క్లెయిమ్ చేసినప్పుడు ఆశీర్వాదం నిన్ను అట్రాక్ట్ చేస్తుంది. శాపనాలు ఉన్నాయి, ఆ శాపనాలను ఎత్తి ప్రార్థించినప్పుడు ఆ శాపనాలు అట్రాక్ట్ చేస్తాయి. చూజ్ యువర్ సెల్ఫ్. బ్లెస్సింగ్ కావాలా, కర్స్ కావాలా, నువ్వే చూస్ చేసుకోవాలి. శాపం కావాలా, ఆశీర్వాదం కావాలా, మనమే చూస్ చేసుకోవాలి. అందుకే కీర్తన గ్రంథం 23వ అధ్యాయము ఇట్స్ ఏ గుడ్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ స్లామ్. సో దీనిని ప్రతిరోజు ఒక 7 సార్లు చదువుకోండి. దేవుడి యొక్క ప్రత్యక్షను, దేవుడి యొక్క కృపను, దేవుడి యొక్క క్షేమాన్ని, దేవుడి యొక్క లేమితనాన్ని కాకుండా సమృద్ధిని మీరు పొందుకోవచ్చు. మనందరం కూడా పొందుకోవచ్చు. సో అందుకే మెడిటేట్ దిస్ వర్డ్, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. మెడిటేట్ దిస్ వర్డ్, నా బ్రతుకు దినములన్నీ దేవుడి యొక్క కృపాక్షేమములే నా వెంట వచ్చును కాక. అండ్ ఇంకొక వర్డ్స్ కూడా ఇస్తాను మీకు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. సో ఇది కూడా మీరు వీలైతే రాసుకోండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఇదొక వర్స్ మీరు మెడిటేట్ చేయండి. సో ఎందుకంటే ఆయన దయాళుడు, ఆయన మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప చేతను మనం రక్షించబడతాము, ఆయన కృప చేత ఆశీర్వదించబడతాము. ఈ వర్స్ను కూడా మీరు మెడిటేట్ చేయాలి. ఇంగ్లీష్లో అయితే గాడ్ ఈజ్ గుడ్, ఈజ్ మెర్సీ ఈజ్ ఎండ్యూరెస్ ఫర్ ఎవర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో అయితే. సో బ్రతుకు దినములని కృపాక్షేమంలే all the days of my life, and God grace and mercy shall follow me all the days of my life. God goodness shall follow me all the days of my life. ఇది సో యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. దాంతోపాటు ఇంకొక వచనం రాసుకోండి. యేసయ్య మిమ్మల్ని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సో ఇది కూడా మోస్ట్ పవర్ఫుల్ మై వర్డ్. సో ఇది మెడిటేట్ చేయొచ్చు. సో చాలా ఉన్నాయి మెడిటేషన్కి, చాలా. లేకపోతే ఇంక్రీజ్ మై ఫెయిత్ మై లార్డ్, నా విశ్వాసాన్ని పెంచు ప్రభువా, మెడిటేట్ చేయండి ఇలా. సో ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా మెడిటేషన్ మీకు కావాలంటే మీకు ఒకసారి అన్ని లిస్ట్ అవుట్ చేసి మీకు పంపిస్తాను. మెడిటేట్ చేయొచ్చు, మీ ప్రేయర్లో కూడా పలకొచ్చు. నా విశ్వాసాన్ని పెంచు ప్రభువా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని ఒక 7 సార్లు పలకొచ్చు. నా బ్రతుకు దినములన్నీ దేవా నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును కాక అని ఒక 7 సార్లు పలకండి. అండ్ అలాగే
అలాగే అయ్యా మిమ్మల్ని పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ప్రేమించే హృదయాన్ని మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నానని ఇలాగ 7 సార్లు పలకొచ్చు ప్రేయర్లో. ఇవే ప్రేయర్స్ ఉండాలి. నా ఫైనాన్సెస్ కప్పు ఓవర్ఫ్లో, నా ఓవర్ఫ్లో ఆఫ్ మై కప్, ఓవర్ఫ్లో ఆఫ్ మై బ్లెస్సింగ్, ఓవర్ఫ్లో ఆఫ్ మై జాయ్, ఓవర్ఫ్లో ఆఫ్ మై హ్యాపీనెస్. సో ఇలా మనం ప్రేయర్, ఇవన్నీ కీ పాయింట్స్ అండి. గాడ్ ఈస్ గివింగ్ టు ద కీ పాయింట్స్. ఇవన్నీ కూడా ప్రేయర్ పాయింట్స్, ఇవన్నీ కీస్, మనకు తాళాల లాంటిది. నీ యొక్క బ్లెస్సింగ్స్ని అన్బ్లాక్ చేయడానికి ఇవన్నీ కూడా లాక్స్ లాంటిది, ఈ యొక్క తాళాలు లాంటిది, తాళాలు లాంటిది. అందుకే వాక్యాన్ని రిలీజ్ చేయాలి. నువ్వు ప్రేయర్లో కూర్చున్నప్పుడు వాక్యాన్ని రిలీజ్ చేయాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా బ్రతుకు దినములన్నీయు యెహోవా దేవుడి యొక్క నా బ్రతుకు దినములన్నీయు నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును కాక అని ఇట్లా రిలీజ్ చేయాలి. వాక్యాన్ని రిలీజ్ చేయాలి. నా గిన్నె నిండి పొర్లు పొన్ను గాక, నా గ్రాసరీస్ అనే గిన్నె, నా ఫ్రూట్స్ అనే గిన్నె, నా వెజిటేబుల్స్ అనే గిన్నె పొంగి పొర్లును గాక, నా ఫైనాన్స్ అనే గిన్నె పొంగి పొర్లును గాక, నా జాయ్నెస్ అనే గిన్నె పొంగి పొర్లును గాక, నా గుడ్ హెల్త్ అనే గిన్నె పొంగి పొర్లును గాక అని ఇలా ప్రార్థించుకోవాలి, ప్రవచించుకోవాలి. వాక్యాన్ని రిలీజ్ చేయాలి, రిలీజ్ చేయాలి, క్లెయిమ్ చేయాలి. అప్పుడే యూ విల్ సీ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. అందుకే చెప్తున్నానండి, వాక్యాన్ని ఆపే శక్తి అపవాదికి లేదు, గుర్తుపెట్టుకోండి. వాక్యం వింటున్నప్పుడు అపవాది నిన్ను నిద్ర పెట్టిస్తాడు, నిద్రపోయేలాగా చేస్తాడు. ఎందుకంటే నువ్వు వాక్యం వింటే బ్లెస్ అవుతావని అపవాదికి తెలుసు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ భూలోకంలో ఎంత పెద్ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఉన్నాడు. దేవుడి తర్వాత వాక్యము బాగా తెలిసింది లూసిఫర్కి. అపవాదికి వాక్యము కంప్లీట్గా తెలుసు. వాక్యంలో ఉన్న మర్మాలు నీవు నేను కాదు, పెద్ద పెద్ద దైవజనులు కూడా చెప్పలేని మర్మాలు లూసిఫర్ చెప్పగలుగుతాడు. వాక్యం మొత్తం లూసిఫర్కి తెలుసండి. అందుకే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి రిఫరెన్సులు చూపిస్తాడు. సో అక్కడ ఇది రాస్తుంది, ఇక్కడ ఇది రాస్తుంది, ఇక్కడ అది రాస్తుందని యేసుప్రభు వారికి ఆయన వాక్య స్వరూపి, ఆయనకే రిఫరెన్సులు తీసి చూపించాడు. ఇప్పుడు నువ్వు లూసిఫర్ని అడుగు, ఏ వచనం ఎక్కడుందో వర్స్తో సహా ఎక్కడెక్కడ ఏం రాసి పెట్టిండో అవన్నీ కూడా చెప్పగలుగుతాడు అపవాది. సో ఆ అపవాది యొక్క మొదటి ఇంటెన్షన్ ఏంటంటే నేను వాక్యానికి విరుద్ధంగా తీసుకెళ్లడమే వాడి యొక్క కర్తవ్యము. అవునండి, వాక్యానికి విరుద్ధంగా వెళ్తే ఏమవుతున్నట్టు, మనం పాపంలో పడుతున్నట్టు. వాక్యానికి విరుద్ధంగా వెళితే మనము తప్పులో పడుతున్నట్టు. వాక్యానుసారంగా వెళ్తే ఆశీర్వాదాల్లో వెళ్తున్నట్టు. సో అలా అపవాది ఏం చేస్తున్నాడంటే ఆశీర్వాదానికి వెళ్ళకుండా మనల్ని తప్పుదారి పట్టిస్తాడు, అంటే వాక్యాన్ని నమ్మకుండా చేస్తాడు. సో అందుకే వాక్యానికి పవర్ ఇచ్చాడు దేవుడు, వాక్యానికి అనాయింటింగ్ ఇచ్చాడు దేవుడు, వాక్యానికి ఆ యొక్క శక్తిని ఇచ్చాడు దేవుడు. కాబట్టి యూజ్ దట్ వర్డ్ ఇట్లా రేస్ చేయాలి ఈ వర్డ్ని. సో మీ ప్రేయర్లో ఇవన్నీ పలకాలి. మీకు నచ్చిన వచనాలు ఒక 10-15 రాసుకోండి బైబిల్లో. మీకు దేవుడు ఏమేమి వాగ్దానాలు ఇచ్చాడో మాకు తెలియదు, మీకు ఇవే వాక్యాలు కాదు, ఇంకా చాలా వాగ్దానాలు ఇచ్చాడు. బ్లెస్సింగ్స్ రాసుకోండి. అంతే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఉంటుంది, అందులో 1 నుంచి 12 వరకు మొత్తం ఆశీర్వాదాలు రాసి పెట్టాడు. నీ భూఫలము ఫలిస్తుంది, నీ గర్భఫలం ఫలిస్తుంది, నువ్వు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆశీర్వదిస్తావు, బయటికి వచ్చేటప్పుడు ఆశీర్వదించబడతావు, నీకు ఆరోగ్యం బాగుంటుంది, సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. సో ఇవన్నీ బ్లెస్సింగ్స్ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము. అది రోజు ఒక్కసారన్నా చదివేసి క్లెయిమ్ చేద్దాము. ఇది ఇంక్లూడింగ్ మీ మనందరం కూడా ధారాళంగా సమృద్ధిగా ఆశీర్వదించబడాలంటే మన వంతు ప్రయత్నం కూడా మనం చేయాలి. బైబిల్లో ఎక్కడెక్కడ సమృద్ధి గల ఆశీర్వాదాలు ఉన్నాయో వాటన్నిటిని తీసుకోండి, రాసుకోండి, ప్రతిరోజు చేయి పెట్టి ప్రార్థిస్తాము. నేను కూడా కావాలంటే మీ అందరికి కూడా ఆ ఆశీర్వాదాలకు సంబంధించిన వచనాలన్నీ కూడా తీసి మీకు ఇస్తాను. మీరు కూడా ప్రతిరోజు విశ్వాసంతో ఒక డైరీలో రాసుకొని విశ్వాసంతో ప్రతిరోజు ఆ డైరీలో ఉన్న వర్సెస్ చదువుతూ క్లెయిమ్ చేస్తూ చేపెట్టి ప్రార్థించండి. వి విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎందుకంటే వర్డ్కి పవర్ ఉంటుంది. వర్డ్లో ఆశీర్వాదాన్ని పెట్టాడు దేవుడు, ఆ వర్డ్ ఆఫ్ గాడ్లో దేవుడు బ్లెస్సింగ్ని పెట్టాడు. సో వాటిని రిలీజ్ చేసినప్పుడు యూ విల్ గెట్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే దేవుడు ఏమన్నాడు, వర్డ్తోనే ఈ వాక్యాన్ని తయారు చేశాడు, వర్డ్తోటే ప్రపంచాన్ని తయారు చేశాడు. వెలుగు కమ్మని పలకక వెలుగు అయ్యాను. సో అలా పలకగానే వచ్చేసాయి అవన్నీ. సో అలాగే మనం ఇంకా కూడా ప్రార్థించుకోవాలి. అయ్యా నా చీకటిని తీసేసి వెలుగుగా ప్రవచిస్తున్నాను, నా కుటుంబంలో వెలుగుని ప్రవచిస్తున్నాను, నా యొక్క శరీరంలో నా ఫైనాన్సెస్లో వెలుగుని ప్రవచిస్తున్నాను అని ఇలా ప్రార్థించుకోవచ్చు. సో ఐ విల్ గివ్ ద గుడ్ వర్డ్స్. నిన్ను మహాభివృద్ధి పరుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను,
నిన్ను నిన్ను భూదిగమంతుల వరకు ఆశీర్వదిస్తాను. ఇలా చాలా వర్సెస్ ఉన్నాయి. మీకు నచ్చిన వర్సెస్ ఏమున్నా కూడా తీసుకోండి. అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే ఎక్కువగా అత్యధికంగా ఇస్తాను. ఈ వర్సెస్ అన్నీ కూడా వెతుక్కోండి. ఈవెన్ నేను కూడా టైం దొరికినప్పుడు అవన్నీ వర్సెస్ వెతికి మన గ్రూప్లో ఇస్తాను. మెడిటేట్ చేయండి, క్లెయిమ్ చేయండి, రాసుకోండి, ప్రార్థించండి. మంచి ఆరోగ్యానికి సంబంధించిన బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ప్రాస్పరిటీకి సంబంధించిన బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, బిజినెస్ జాబ్ సంబంధించిన బ్లెస్సింగ్స్ అన్నీ ఉన్నాయి, మినిస్ట్రీకి సంబంధించిన బ్లెస్సింగ్స్ అవన్నీ ఉన్నాయి. వీల్ షుడ్ క్లెయిమ్ ఇట్. మనందరం కూడా క్లెయిమ్ చేద్దాం. లెటస్ ప్లే, వీల్ కంటిన్యూ టుమారో. నజరుడనేసయ్య, అయ్య ప్రభువ, వాక్యానుసారంగా ప్రార్థించమని మాకు మరొకసారి గుర్తు చేసినందుకు వందనాలు తండ్రి. అయ్యా, కీర్తన గ్రంథము 23వ అధ్యాయము, అలాగే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, వీటిలన్నిటిలో ఉన్న బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మా మీదకి రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు ఆశీర్వదించే దేవుడు, ధారాళంగా ఆశీర్వదించే దేవుడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చగా గల చోట్ల ఆయన నన్ను పడుకొండి చేరినాడు. శాంతికరమైన జలంలో గుండా నన్ను నడిపించుచున్నాను. గొప్ప గొప్ప వచనాలు మా కోసం, ఆశీర్వాద వచనాలు అయ్యా పెట్టారు నాయన. అయ్యా ప్రభువ, ఇవన్నిటినీ కూడా వదిలేసి అయ్యా మేము వ్యర్థమైన వాటిని వెతికాము. బైబిల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదము మీరు మా కోసం ఏది రాశారో అవన్నీ కూడా మాకు బయలుపరచునైనా, బయలుపరిచి వాటన్నిటిని క్లెయిమ్ చేయగలిగే శక్తిని మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.